ఇబ్బంది ఏం లేదు. రోజు ఫ్యామిలీకి బంగారం పిచ్చికి పెట్టుకుంటాను. ఈ 1,00,000 రూపాయలు మిగిలితే నడవడే వెళ్ళి బంగారం కొనేది, కప్పరాజు వాయిదర్స్ లేకపోతే కారు పూజ వాయిదర్స్ ఎవరనుకుంటే కదా ఇప్పుడు అన్ని బ్రాండెడ్ జ్యువెలరీస్ అవి ఏమనుకుంటాయి ప్రజలని అని చెప్పి బాధపడుతున్నాను. పిల్లలకి ఫీజులు భవిష్యత్తు ఏంటి బంగారం. నేను యాకోబు రాసిన పత్రికలో మాట్లాడుతుంటే మా ప్రభు చెప్పారు చెప్పండి చెప్పండి సార్ ఈ బంగారం పెట్టి తినేస్తే బంగారాన్ని మోజు చేసుకోవాలనుకుంటే రేపైనా ఎక్కడికి వెళ్ళి ఏదైనా అనుకుంటావో ఈ లోపు మన బంగారం అంతా ఎవరైతే పుత్రులు ఎలా కాదంటే ఒక 6 రోజులు ఇంటికా లేకపోతే దొంగడు ఎవడో చూస్తాడు శుభ్రంగా అందులో ఉన్నది 8 క్లాసులు ఎత్తుకుపోతాడు. ఆగి పరిస్థితుల్లో నేను కొంతమందికి ఇలాంటి పిచ్చి, ఈ పిచ్చిలో కొంతమంది కుటుంబానికి కూడా, కొంతమంది అక్క చెల్లెళ్ళు కుటుంబానికి కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఉన్నవి అనే సంగతిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కానీ యేసు ప్రభువు శ్రమను సహిస్తూ తను ఎదుర్కొంచబడ్డ అవమానాన్ని తెలిసి కూడా దానికి ఆనందం కొరకై పరిగెట్టాడట. ఆనందంతో పరిగెట్టాడు. మరి మాట మీకు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నారు. ఈ వర్ణనంతా పరలోక రాజ్యాన్ని గురించి ప్రభు చెప్పారనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 14:15 చూడండి. ఒకడి మాట విని దేవుని రాజ్యములో తిండి ఎక్కడ తినాలి ఉంటే తిని సాధారణ తిరిగి అక్కడ కూడా తినేస్తాడంట. ఎక్కడ మరి పర్లోక రాజ్యం గురించి ఏమైతే అక్కడ ఆకలి ఉండదు, మరి ఏం తింటాడు ఆకలి ఉండదు, దప్పు ఉండదు, కన్నీరు ఉండదు, కడగంట ఉండదు, ఏమి ఉండదు. అంటే వీరికి ఏమర్థమైంది? ఓల్చిన అంట ఎక్కడ తింటాడంట పరలోక రాజ్యంలో. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి, ఇదే మత్తయి సువార్తలో చదువుతున్నాం. అర్థమవుతుందా? విందు చేయించి పిలిచాడు. ఏం చేశాడు? పిలిచాడు. పిలిచింది ఎవరు? తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా? ఎవరు పిలిచారు? పిలిచింది ఒక్కరే ముద్దురా. కొడుకు పెళ్లి చేస్తాకే కొడుకు పెళ్లి 20 కింద ఎవరు ఇట్లు అని ఎవరుంటుంది చెప్పండి. తల్లిదండ్రులు అంటే తండ్రులు ఒకరి పేరు వేస్తారు, నలుగురి పేరు వేస్తారా? ఒకడే కదా. ఇప్పుడు మనకు పిలిచింది ఎవరు? ఒక్కడే. ఆయన ఎవరు? ప్రభు అయినా చేసే ముగ్గురుగా పిలిచింది ఒక్క ఆయనే పిలుస్తున్నాడు. ఏమని? విందుకు రమ్మని. మీరు అక్కడే చూశారు, చూశారు. రండి భోజనము చేయండి, విందులోనికి రండి. ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళాలంటే వంటకి వెళ్ళాలనుకోండి, మీరు ఏం చూస్తారు? ముందు మెనూ కార్డు చూస్తారు. చూసి అన్నీ ఉన్నాయి కదా, 65 రకాలు ఉన్నాయి కదా, చూస్తారు. ఏదో మీకు నచ్చింది ఆర్డర్ చేసుకుంటారు. వాటి పట్టుకొస్తాడు, వెయిట్లు చక్క కొట్టిస్తాడు, తృప్తిగా తింటారు, చక్కగా డబ్బులు కూడా బాగా పే చేస్తారు. వాళ్ళు వచ్చేస్తే రాబో చేయమని వెయిట్కి ఏమిస్తారు, తింటారు, చక్కగా ఇచ్చి అప్పుడు మాత్రమే మీరు ఆ హోటల్లో నుంచి ఆ రెస్టారెంట్లో నుంచి మీరు బయటికి వస్తారు. మరి యేసు ప్రభు వారు ఏమంటారు? మీరు ఏమి డబ్బులు రెస్టారెంట్ కింద డబ్బులు ఖర్చు పెట్టారు, ఏసైనా ఏమి ఇవ్వవలసిన అందరూ పిలుస్తున్నాడు. కానీ మనం ఎలా ఉంటున్నాం? నిర్లక్ష్యంతో ఉంటున్నాం అనే సంగతిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చూడండి, మత్తయి సువార్త 9:15 మత్తయి సువార్త
నిర్లక్ష్యం చేశారు. మనం కూడా ఉండడానికి వీలు కాదు, వీలు లేదనే సంగతిని నేను జ్ఞాపకం చేసుకున్నాను. సమయంలో ఎవరి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో నిర్లక్ష్యం అనే ఒక మాటను నేను జ్ఞాపకం చేసుకోబడుతున్నాను. 2:3 ఏంటంటమ్మా? చెప్పండి, అందరూ చెప్పండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఏంటి నిర్లక్ష్యం చేస్తున్నామంట? చెప్పండి. గొప్ప రక్షణ, సాల్వేషన్, రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇదిగో నీ రక్షకుడు, ఇదిగో నీ రక్షకుడు, ఈయన నీ ప్రభువు అని భక్తుల చేత, భక్తుల చేత, సేవకుల చేత, ప్రసంగికుల చేత చెప్పబడుతున్న రక్షణలోకి రావడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. నిర్లక్ష్యం ఏంటో తెలియదు, ఎందుకో తెలియదు. ఎందుకు నిర్లక్ష్యంగా మనిషి ఉంటున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దేవుడు పంపినటువంటి ఆహ్వానాన్ని ఇశ్రాయేలు ప్రజలు నిర్లక్ష్యం చేసినట్లుగా నేటి క్రైస్తవ జనాంగం కూడా ఇంత గొప్ప రక్షణను ఏం చేస్తున్నారు? చాలా అద్భుతమైన మాట్లాడుతుంది. ఇంత గొప్ప రక్షణ, ఈ రక్షణ కొరకు ఆయన పిలిపిస్తున్నాడు, ఈ రక్షణ కొరకు ఆయన ఆహ్వానిస్తున్నాడు. మత్తయి సువార్త రాసుకుంటే 10:5-6 వచనాలను, మత్తయి సువార్త 15:24 వచనాలను, మత్తయి సువార్త 23:37-39 వరకు రక్షణ కొరకు, రక్షణ పొందుకోవడానికి వారిని పిలిచాడు. దేవుడు పిలిచాడు. పిలిచిన వారు రానోదైన ప్రజలుగా మనకు కనపడుతున్నారు. యోహాను సువార్త 5:40లో కూడా ఒక అద్భుతమైనటువంటి మాటలు మనం చదువుకుంటాం. వారు నా యొద్దకు రానన్నారు, వారు నా యొద్దకు రానన్నారు. నిర్లక్ష్యం వారికి తెస్సలోనికీ రాసిన పత్రిక 1:6-7 వచనంలో దేవుని చిత్తాన్ని లేదా దేవుడు నిర్లక్ష్యం పెట్టువారు కనుక దేవుడు కోపం పరలోకం నుంచి దిగి వస్తుంది అని తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 1:6-7 వచనాల్లో మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల మీదకి దేవుని కోపం రావడానికి వారు నిర్లక్ష్యమే కారణం. ఎప్పుడు వచ్చినారుగా? క్రీస్తు శకం 70లో, క్రీస్తు శకం అంటే యేసు ప్రభువారు ఎప్పుడు చనిపోయారు? క్రీస్తు శకం 33లో చనిపోయారు. ఎప్పుడు వచ్చింది కోపం వారికి? యేసు వారు అంగీకరించలేదు కదా, అంగీకరించారు. నిర్లక్ష్యం వారికి. ఈ మాట చదివి ముగిస్తారు చూడండి. యోహాను సువార్త టైం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం ఆయన తన స్వకీయుల యొద్దకు, ఎక్కడుందన్నమాట? 11వ వచనం. ఆయన తన స్వకీయులకు యొద్దకు వచ్చిన గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. నిర్లక్ష్యం చేశారు. ఎవరంట? స్వకీయులు, స్వజనులు, ఇశ్రాయేలు ప్రజలు యేసయ్యను నిర్లక్ష్యం పెడితే క్రీస్తు శకము 70లో టైటస్ అనే సైన్యాధిపతి యెరూషలేమును పూర్తిగా నాశనం చేసిన ఏదైతే రోమ సైన్యాధిపతి. నా ప్రభువుల ఇవన్నీ కూడా హిస్టారికల్ బిబ్లికల్ ఎవిడెన్స్. ఏదో కట్టుకథలు కావు. ఇదంతా యథార్థంగా యేసు ప్రభు వారిని నిర్లక్ష్యం చేసిన తన స్వజాతికే ఘోరమైనటువంటి అపజయాలు వారు చవిచూశారు. ఎప్పటికీ కూడా వాడు పోరాటం చేస్తున్నా కొన్నిసార్లు వారికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా యేసయ్య అంటే ఒకవేళ నిర్లక్ష్యంతో అనుకుంటామని రాత్రి నెగ్లిజెన్సీ కలుగుతున్నట్టు ఒకసారి ఆత్మపక్షంలో యేసయ్య మనల్ని ఎక్కడికి పిలుస్తున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడండి? మేము లేవో ఇవ్వని ఆయన అడగట్లా. రండి, లోకలనే వచ్చి విద్దులో పాల్గొనండి, రండి అని ఆయన చెప్తున్నాడు. వస్తే ఏం చేస్తాడు అంటే దావీదు చూపిన శాశ్వతమైన కృప. కృప నీకు ఎక్కడి నుంచి తప్పిస్తుంది? నరకముల నుంచి తప్పించి
దైవ సేవకులు వారు నిర్ణయించారు నిర్లక్ష్యమని. ఇవాళ ప్రార్థన అవడానికి నిర్లక్ష్యంగా ఉంటున్నావా? సరే పాట పాడికి వెళ్తాము అని నిర్లక్ష్యమా? ప్రార్థన చేయబట్టి నిర్లక్ష్యం, బైబిల్ చదవడానికి ప్రతి దానికి విధానాలు కొట్టొచ్చినట్లుగా మన జీవితంలో కనబడుతున్నట్టుగా నిర్లక్ష్యము, మాట వినకపోవడం, లక్ష్యం చేయకపోవడం, లోబడిపోవడం, ఈ మాటలన్నీ నిర్లక్ష్యం అనే పదానికి మనము సందర్భంగా పర్యాయ పదాలుగా మనం చూసాం. కనుక గుణపాఠన ఈ రాత్రి మనం ఏం చేద్దాం? నిర్లక్ష్యంగా కాకుండా ఏం చేద్దాము? ఆసక్తితో, ఆశతో ప్రభు సన్నిధిలో వేచి నిలబడతారా? వేచి నిలబడండి. చాలా సార్లు నేను